ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు: అమరావతి క్వాంటం వ్యాలీ కింద 30 కంపెనీలు త్వరలో మేధా టవర్స్ నుండి కార్యకలాపాలు ప్రారంభించనున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాజమండ్రి విమానాశ్రయ నూతన టెర్మినల్ పనులను మార్చి 31వ తేదీలోపు పూర్తి చేయాలని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రతి ఇంటికి రక్షిత తాగునీరు అందించేలా చర్యలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పర్యావరణ మార్పులు సవాళ్లపై పలు శాఖలను సమన్వయం చేస్తూ ఈపీటీఆర్ఐ సమగ్ర ప్రణాళికను రూపొందించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు చెప్పారు. ఇక వార్తల్లోని వివరాలు: అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ దేశానికి గేమ్ చేంజర్ అవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధాని అమరావతిలో అమరావతి క్వాంటం వ్యాలీ భవన నిర్మాణానికి కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్తో కలిసి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ 26 and December, first quantum computer is going to come to Andhra Pradesh, Amaravati. We are going to operate here. On April 14, World Quantum Day, we will launch 2 indigenous quantum computers in Amaravati reference facilities. 2 computers are going to operate from SRM. Quantum computers are going to manufacture from Amaravati. We are going to supply not only for India, for the rest of the world. We are going to supply quantum computers. అమరావతి క్వాంటం వ్యాలీ కింద 30 కంపెనీలు త్వరలో మేధా టవర్స్ నుండి కార్యకలాపాలు ప్రారంభించనున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అదనంగా క్వాంటం కంప్యూటింగ్, ఆల్గారిథంలు, హార్డ్వేర్ అభివృద్ధి, క్వాంటం భద్రత, క్వాంటం సెన్సింగ్లలో 15 సంస్థలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. భారతదేశంలో మొట్టమొదటి క్వాంటం వ్యాలీకి ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో శంకుస్థాపన జరగడం గర్వించదగ్గ అంశంగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి విమానాశ్రయ నూతన టెర్మినల్ పనులను మార్చి 31వ తేదీలోపు పూర్తి చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు. నూతన టెర్మినల్ పనులను ఆయన నిన్న పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులతో పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విమానాశ్రయ ప్రాంగణంలో ఏక్ పేడ్ మాకే నామ్సే కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి మొక్కలను నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రాజమహేంద్రవరం సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రతి ఇంటికి రక్షిత తాగునీరు అందేలా చర్యలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా విజేశ్వరం నుండి నేరుగా పాలకొల్లు నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు శుద్ధి చేసిన తాగునీటిని అందిస్తామన్నారు. వేడంగి గ్రామంలో అమరజీవి జలధార పథకంలో భాగంగా 63 కోట్ల రూపాయలతో రక్షిత తాగునీటి సరఫరా పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 22.35 కోట్ల రూపాయలతోటి విజేశ్వరం నుంచి పైప్ లైన్ ద్వారా పాలకొల్లు నియోజకవర్గానికి నీరు తీసుకొచ్చి 37.88 కోట్ల రూపాయలతోటి 67 గ్రామాల్లో మళ్ళీ 50 గ్రామాలకి ఇంటింటికి కూడా సురక్షిత త్రాగునీరు ఫిల్టర్ చేసి ఇచ్చేటువంటి విధంగా 101 కోట్లు సురక్షిత త్రాగునీరు మన పాలకొల్లు కోసం నిధులు అందించినటువంటి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. పల్నాడు జిల్లాలోని కొండవీడు కోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. కొండవీడు కోట ఉత్సవాల్లో భాగంగా జాతీయ గీతం వందే మాతరం 150 సంవత్సరాలు అనే అంశంపై కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ విభాగం ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ యావత్ దేశాన్ని ఒక్కతాటిపై నిలిపి ఐక్యతాభావాన్ని వందే మాతర గీతం తీసుకువచ్చిందన్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ రమేష్ చంద్ర మాట్లాడుతూ ఈ ప్రదర్శనలో బకిం చంద్ర చట్టోపాధ్యాయ జీవితానికి సంబంధించిన అరుదైన విశిష్ట చిత్రాలు, అలాగే వందే మాతరం జాతీయ గీతానికి సంబంధించిన చారిత్రక విశేషాలను ప్రదర్శించామని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థులతో ప్రత్యక్షంగా సంభాషించే పరీక్షపై చర్చ 9వ సంచిక కార్యక్రమంలోని 2వ భాగం సోమవారం ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా ఒత్తిడి లేని పరీక్షల ప్రాముఖ్యతను గురించి ప్రస్తావిస్తూ పరీక్షలలో సవాళ్లను అధిగమించడం, సమతుల్యతను కాపాడటం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవటం వంటి వివిధ అంశాలను ప్రధానమంత్రి విద్యార్థులతో సంభాషిస్తారని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూట్యూబ్ ఛానల్, ఆకాశవాణి, దూరదర్శన్లతో పాటు విద్యా మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమాలలోనూ ప్రసారమవుతుందన్నారు. పర్యావరణ మార్పులు, సవాళ్లపై పలు శాఖలను సమన్వయం చేస్తూ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సమగ్ర వ్యూహం రూపొందించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు పేర్కొన్నారు. సంస్థ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశం హైదరాబాద్లోని సచివాలయంలో నిన్న జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ మార్పులపై సంస్థ కీలక పాత్ర పోషించాలన్నారు. ఏలూరు జిల్లాలో ఉద్యానవన పంటల ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 9,067 కోట్ల రూపాయల ఆదాయం లక్ష్యంగా నిర్ణయించామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కలెక్టరేట్లో నిన్న నిర్వహించిన జిల్లా సమీక్షా సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ జిల్లాలో నాణ్యత లేని కల్తీ విత్తనాలు కారణంగా ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ జిల్లాలో రైతులకు ఎరువుల సరఫరాలో ఎటువంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సన్న, చిన్నకారు రైతులకు యూరియా కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొంటూ సన్న చిన్నకారు రైతులకి యూరియా అలొకేషన్ లో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను మరి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, మరి పెద్ద ఎత్తున క్షేత్రస్థాయిలో జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. అదేవిధంగా ఎస్సీ ఏరియాస్ లో విద్యుత్ సమస్యలు ఉన్నాయో అక్కడ ఎస్సీస్ కి ఫ్రీగా ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఉన్న నిబంధనల మేరకు ఆ ఎస్సీ కాలనీస్ కి ఎలక్ట్రిఫికేషన్ చేయాలని చెప్పేసి కూడా ఆదేశించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. బిఎల్సి హౌసింగ్ అవన్నీ కూడా సెప్టెంబర్ కల్లా పూర్తి చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానంలలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య, ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా కోస్తాంధ్ర, యానం, రాయలసీమల్లో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం. వెంకట్రావు తెలిపారు. ఉత్తర కోస్తా, యానం, రాయలసీమల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఇక తెలంగాణలో రానున్న 5 రోజుల పాటు పొడి వాతావరణం నెలకొంటుందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆదిలాబాద్, కామారెడ్డి, కొమరంభీం, మంచిర్యాల, మెదక్, నిర్మల్, సంగారెడ్డి జిల్లాల్లో 11 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ లోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మిశ్రమ వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగటి వేళల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండగా రాత్రి వేళల్లో చలి తీవ్రత కొనసాగుతుంది. పలుచోట్ల పొగమంచు కురుస్తోంది. ఐసీసీ టీ20 ప్రపంచ కప్లో తొలి మ్యాచ్లో భారత్ జట్టు విజయం సాధించింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో నిన్న జరిగిన తొలి మ్యాచ్లో అమెరికాపై 29 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అమెరికా 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతి క్వాంటమ్ వ్యాలీ కింద 30 కంపెనీలు త్వరలో మేధా టవర్స్ నుండి కార్యకలాపాలు ప్రారంభించనున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాజమండ్రి విమానాశ్రయ నూతన టెర్మినల్ పనులను మార్చి 31వ తేదీలోపు పూర్తి చేయాలని కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రతి ఇంటికి రక్షిత తాగునీరు అందించేలా చర్యలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పర్యావరణ మార్పులు, సవాళ్లపై పలు శాఖలను సమన్వయం చేస్తూ ఈపీటీఆర్ఐ సమగ్ర ప్రణాళికను రూపొందించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.